నమస్కారం. యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ భానుప్రకాష్. భవిష్యత్తు ఎర్రజెండాదే సిపిఎం పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికే పలు దేశాలలో అధికార పగ్గాలు చేపట్టిందని, భారతదేశంలో కూడా సిపిఎం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సిపిఎం పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఇందుకూరుపేటలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం 6వ మండల మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందుకూరుపేట శాఖ కార్యదర్శి కోనేటి వెంకయ్య సిపిఎం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 11 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా మైపాటి కోటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ, ప్రపంచంలో శ్రీలంక, నేపాల్, చైనా, లాటిన్ అమెరికా వంటి దేశాలలో ఇప్పటికే కమ్యూనిస్టు అధికార పగ్గాలు చేపట్టిందని, దోపిడీ అధికమైనప్పుడు కార్మికులు, పీడిత ప్రజలు ఎర్రజెండాను చేతపడతారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను దోపిడీ చేస్తుందని, దానికి వంత పడుతూ ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజలపై అనేక భారాలను మోపుతున్నాయని అన్నారు. దేశాన్ని అంబానీ అదానీలకు కట్టపెట్టే యోజనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇసుక ఉచితంగా ఇస్తానన్న టీడీపీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందన్నారు. యథేచ్ఛగా రాత్రులు ఇతర రాష్ట్రాలకు ఇసుకను దాటిస్తున్నారు తప్ప సామాన్యులకు అందే పరిస్థితులు లేవన్నారు. ఈ పరిణామంతో భవన నిర్మాణ కార్మికులకు ఆసరా లేకుండా పోయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులపై మోపిన కరెంటు భారం దిగకముందే మళ్లీ టీడీపీ ప్రభుత్వం రైతులపై కరెంటు భారాన్ని మోపేందుకు కసరత్తు చేస్తుందని అన్నారు. మండలంలో ముఖ్యంగా కాజ్వే నిర్మాణం, మైపాడు రోడ్డు విస్తరణ, మైపాడు బీచ్ పర్యాటకంగా అభివృద్ధి అనే అంశాలపై సిపిఎం పార్టీ ఎప్పటికప్పుడు తమ గళం విప్పుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు తుళ్లూరు గోపాల్, గూగుల శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా సిఐటియు అధ్యక్షులు టీవీవి ప్రసాద్, తిక్కవరపు సుధాకర్ రెడ్డి, సిఐటియు నాయకులు ఎస్కే చాన్ బాషా, మనోహర్, దయాసాగర్, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీక్షకులకు ధన్యవాదాలు. మీ భాను ప్రకాష్. యువభారత్ టీవీ, ఆంధ్రప్రదేశ్.